వీడియోలో ఈ ఊరగాయ ఊరపెట్టడం చూసారు కదా. సో ఈ వీడియోలో అయితే నెక్స్ట్ ప్రాసెస్ చూసేయండి. ఆ వీడియో చూడకపోతే పైన లింక్ ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. సో ఇలా ఊరబెట్టుకున్న ముక్కల్ని ఒక 2 to 3 days తర్వాత పోపు అయితే వేసుకోవాలన్నమాట. దానికి ముందు ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికి మెంతులు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు కొంచెం దోరగా వేయించుకొని పొడి చేసేసుకోవాలి. పోపుకి వచ్చి శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు అండ్ అలాగే మిరపకాయలు ఇవన్నీ కలిపి పోపు పెట్టుకోవాలి. అండ్ అలాగే ఆయిల్ కూడా కొంచెం వేడి చేసుకొని గోరువెచ్చగా చేసుకొని పెట్టుకోవాలి. ఈ ముక్కల్ని ఒకసారి కలుపుకుని దానికి సరిపడా కారం అయితే యాడ్ చేసుకుని మంచిగా కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు అండ్ ఆయిల్ ఇవి రెండు కూడా కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే ఈ పచ్చళ్ళు అయితే కలుపుకోవాలన్నమాట. సరిపడంత కలుపుకోండి. అండ్ అలాగే మనం తయారు చేసుకున్న పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ అయితే చూసుకుని కలుపుకొని ఎంత కావాలంటే అంత. మీకు ఒకటేసారి కలుపుకోవడం ఇష్టం లేకపోతే అప్పుడప్పుడు కొద్దిగా తీసుకొని కూడా పోపు వేసుకోవచ్చు. ఓకే, ఎవరికైతే రెడీ అయిపోయింది. వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి.